మేనేజ్ ప్రాబ్లమ్స్. మనకేదో ప్రాబ్లం వస్తుంది, ప్రెషర్ వస్తుంది, లేదా ఏదో ఫైనాన్షియల్ ట్రబుల్ వస్తుంది, ఏదో వస్తుంది. టు మేనేజ్ దట్ యూ స్టార్ట్ డూయింగ్ లెర్నింగ్ సమ్ బ్యాడ్ హ్యాబిట్. బూజ్ చేస్తారు, డ్రగ్స్ చేస్తారు, సిగరెట్ స్మోకింగ్ చేస్తారు, ఏదో ఒక రకంగా దాన్ని మేనేజ్ చేసుకోవాలనుకుంటారు. అఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్ ఇట్ కెనాట్ మేనేజ్. అది మేనేజ్ చేయలేదు, అందరికీ తెలుసు. నీకు ఇంకో కొత్త హ్యాబిట్ స్టార్ట్ అవుతుంది దాంతో. అంతే తప్పితే నీకు ప్రత్యేకంగా వచ్చేది ఏమి ఉండదు, అది అందరికి తెలుసు. బట్ ఎవ్రీబడి డస్ ద సేమ్. నెక్స్ట్ ద ఫైనల్ వన్ ఈజ్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ కోసం స్టార్ట్ చేస్తారు చాలామంది, అసలు ఎట్లుంటుంది చూద్దామని. ఫైనల్లీ దాంట్లోకి వెళ్ళిపోతారు. దీస్ ఆర్ ఆల్ ద 4 reasons ఫర్ ఎనీ అబ్యూస్ ఆఫ్ ఎనీథింగ్. సో ఇందులో మనం వచ్చేస్తే, మనం ఈరోజు చూసుకుంటే ప్రజెంట్ సినారియోలు, ఇదివరకు రోజుల్లో సార్స్ చెప్పారు, చాలామంది చాలా మంచి మాటలు చెప్పారు. మనం తీసుకున్నప్పుడు సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ ఉన్నాయి. ఆల్కహాల్ యూ ఆల్ నో 2019 స్టాటిస్టిక్స్ తీసుకుంటేనే నషాముక్త్ భారత్ స్టార్ట్ చేయడానికన్నా ముందు, నషాముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడానికన్నా ముందే దేర్ ఆర్ 16 crores ఆల్కహాల్ అడిక్ట్స్. 16 crores 2019కి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి. మన ప్రజెంట్ జనరేషన్స్లో కానీ, జనరేషన్ జెడ్ వచ్చింది, ఈరోజు ప్రతిదీ వస్తుంది. ఆల్ఫా వచ్చింది, నవ్ బీటా కూడా స్టార్ట్ అయింది, జనరేషన్ బీటా కూడా స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ నుంచి. ఈ జనరేషన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ అబ్యూజింగ్ ఆఫ్ ఇది బ్యాండ్, తర్వాత సబ్స్టాన్సెస్, ఇవన్నీ పెరిగిపోతున్నాయి బాగా. when it comes to cigarette smoking, because today's world smoking day, sir? No tobacco day, sorry. No tobacco day. Almost 1/3 of the Indian population is addicted with cigarette smoking. 1/3 of population, around 33 crores. ఇందులో మీకు తెలుసు నాన్ స్మోకింగ్ టొబాకో లైక్ చూయింగ్, మనకి ఇవి జర్దా, కిల్లి, జైని, ఇవన్నీ కూడా చూస్తుంటాం మనం. తర్వాత టొబాకో స్మోకర్స్ ఒక 10%, నాన్ స్మోకర్స్ ఆల్మోస్ట్ 22%. స్మోకర్సే కొంచెం తక్కువ ఉన్నారు, కాబట్టి స్మోకింగ్ చేయాలని అనుకోవద్దు. బట్ మనం జెండర్ వైజ్ కూడా తీసుకుంటే 40% ఆఫ్ ద మెన్ ఆర్ స్మోకర్స్ అండ్ 14% ఆఫ్ ద ఉమెన్ ఆర్ స్మోకర్స్. ఇవి పాత స్టాటిస్టిక్స్. మనం ఇంకా కొత్తగా తీసుకుంటే ఇంక ఇది పెరిగిపోయి ఉంటుంది. నాకు తెలిసి గర్ల్స్లో బాగా పెరిగి ఉంటుంది ఇది. దిస్ ఈజ్ హౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్. మాకు రోజు చూస్తున్నాం కదా ఇదంతా. ఇదివరకు రోజుల్లో ఎవరైనా స్మోక్ చేస్తే స్మోక్ వరకే ఉండిపోయేది, అక్కడితోనే ఆగిపోయేది వాళ్ళది. కానీ స్లోలీ స్మోకింగ్ హ్యాస్ బికమ్ ఏ గేట్వే ఫర్ ఆల్ అదర్ డ్రగ్స్. నెమ్మదిగా మేము చూస్తున్నాం చాలామందిని. ఒక సీరియస్ కన్సర్న్ మీకు కూడా ఉండాలి కాబట్టి చెప్తున్నా. లాస్ట్ 10 daysలో మేము ఆల్మోస్ట్ 785 స్టూడెంట్స్ని అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసి వి సెండ్ దెమ్ టు రిహాబ్ సెంటర్స్. 785, ఇట్స్ అ వెరీ బిగ్ నెంబర్. మేమేమనుకుంటున్నాం, నిన్న మా మీటింగ్లో కూడా చిన్న డిస్కషన్ నడిచింది. 785 we can able to catch అంటే ఇట్ మేబీ 2% యూజర్స్లో ఒక 2% to 5% లోపలే మేము క్యాచ్ చేయగలిగాము, మేము మొత్తం చేయలేము. సో నౌ యూ కెన్ ఇమాజిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. మీరు చూడండి ఎంతమంది, ఆల్ దీస్ ఆర్ వీడ్ కన్జ్యూమర్స్. 785 members ఆర్ వీడ్ కన్జ్యూమర్స్. వీడ్ చేస్తున్నారు వీళ్ళంతా. దే ఆర్ ఆల్ THC పాజిటివ్. సో ఈ రకంగా పెరిగిపోతే స్టూడెంట్స్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, రేపు పొద్దున జనరేషన్కి ఎటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామంది ఈ డ్రగ్స్ కానీ, వీడ్ కానీ, ఇదంతా గ్లామరైజ్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు జెన్జీస్, ఎవ్రీబడి ఈజ్ బట్ కాలింగ్ ఇట్ యాజ్ రిక్రియేషనల్ డ్రగ్. అంటే మనకు ప్లెజర్ రావాలంటే, మనకు దాని నుంచి ఏదో ఒక చిన్న ఫీల్ రావాలంటే మనం వీడ్ చేస్తే, గాంజా చేస్తే బాగుంటుంది,
అని నేర్పేవాళ్ళు ఉన్నారు. అంటే సిగరెట్ స్మోకింగ్, వన్స్ యూ స్టార్ట్ స్మోకింగ్ సిగరెట్, నెమ్మదిగా గాంజాలకు టర్న్ అవుతున్నాడు, వాడు వీడిలోకి వచ్చేస్తున్నాడు, నెమ్మది వీడ్ వస్తున్నాడు. బికాజ్ వీడ్ ఈజ్ మోస్ట్లీ అవైలబుల్ డ్రగ్. మీకు వచ్చే దాంట్లో కంట్రోల్డ్ సబ్స్టాన్సెస్లో వీడ్ చాలా అవైలబుల్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ యూ ఆల్ నో వీడ్, వీ కెన్ గెట్ వీడ్ ఫ్రమ్ ఏఓబి, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఎక్కువ వస్తుంది, తర్వాత సీలేరు ఆ ఏరియా నుంచి వస్తుంది, తర్వాత అరకు ఏరియా నుంచి వస్తుంది. ఇది మెయిన్, ఇది బాగా అయిపోయింది. మనకు ఇండియాలో దొరికే వీడ్లో యాక్చువల్గా పర్సంటేజ్ ఆఫ్ వీడ్లో ఉండే టీహెచ్సి అరౌండ్ 12% వరకు ఉంటుంది. ఏది ఏఓబిలో, దట్ ఈస్ ద హైయెస్ట్. మన దగ్గర దొరికే దాంట్లో జనరల్గా బయట దొరికే దాంట్లో ఉండదు అంత. సో వెన్ పీపుల్ స్టార్ట్ స్మోకింగ్ వీడ్, టేకింగ్ వీడ్ ఎన్ని రకాలుగానైనా తీసుకోవచ్చు. వీడ్ స్మోక్ చేయొచ్చు, వీడ్ చూ చేయొచ్చు, తినేయచ్చు కడుపులోకి, లేదా వీడ్ వేపర్ కూడా తీసుకోవచ్చు. డిఫరెంట్ వేస్ ఆఫ్ కన్జ్యూమింగ్ వీడ్, దాన్ని తీసుకునే విధానం ఉంది. తీసుకున్న తర్వాత స్లోలీ వాళ్ళకు అంతవరకు వాళ్ళకు రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇందాక సార్ కూడా చెప్పారు, మీకు తెలుసు వై ఏ పర్సన్ స్టార్ట్స్ అంటే మనకు కన్జ్యూమ్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది? బికాస్ ఆఫ్ డోపమైన్ ఎఫెక్ట్ ఇన్ అవర్ బ్రెయిన్. డోపమైన్ ఏమవుతుంది, మనం వెన్ వీ స్మోక్, వెన్ వీ బూజ్, వెన్ యూ డూ డ్రగ్స్, డోపమైన్ స్పైక్ అవుతుంది మన బాడీలో, మన బ్రెయిన్లో. బ్రెయిన్ అయిన తర్వాత దట్ ఎఫెక్ట్స్, ఇఫ్ యూ డూ వీడ్ తీసుకున్నారనుకోండి, వీడ్ స్మోక్ చేశారనుకోండి, దట్ ఎఫెక్ట్ స్టేస్ ఫర్ 3 to 4 hours ఆర్ 2 to 3 hours డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ యూ టేక్. తీసుకున్నప్పుడు 2 to 3 hours 4 hours తర్వాత ఆటోమేటికల్లీ మన డోపమైన్ లెవెల్స్ పడిపోతుంటాయి. మనం తీసుకున్న తర్వాత మన డోపమైన్ లెవెల్ పడిపోతుంది. డోపమైన్ లెవెల్ పడిపోయిన తర్వాత ద డోపమైన్ రిసెప్టర్స్ విల్ టేక్ బ్యాక్, డోపమైన్ ఏది ఉంటుందో అది తీసేసుకుంటుంది, వెళ్ళిపోతుంది మనకి. వెళ్ళిపోయిన తర్వాత యువర్ బ్రెయిన్ వాంట్స్ ద సేమ్ ప్లెజర్. మనకు సేమ్ ప్లెజర్ రావాలి. మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? అగైన్ యూ టు డూ వీడ్, మళ్ళీ చేయాలి. కొంతకాలానికి ద డోపమైన్ లెవెల్, యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ ద సేమ్ లెవెల్ ఆఫ్ డోపమైన్ విచ్ యూ ఆర్ గెటింగ్ విత్ సమ్ క్వాంటిటీ. దెన్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ. సో స్లోలీ ఏ కన్జ్యూమర్, వాడు నార్మల్గా కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసినోడు, హీ విల్ బికమ్ అడిక్ట్ అవుతాడు. హీ విల్ బికమ్ అన్ అడిక్ట్ అయిపోయి హీ యూజ్ ఇట్ రెగ్యులర్లీ. హీ టేక్స్ ద డ్రగ్ వాట్ ఎవర్. నేను చెప్పేది సిగరెట్ స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, వీడ్ కావచ్చు, వాట్ ఎవర్, మెథాంఫెటమైన్ కావచ్చు, కొకెయిన్ కావచ్చు, LSD బ్లోట్స్ కావచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్. ఎన్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్లో ఈరోజు. అండ్ దాంతో ఫర్ ఫ్యూ మోర్ డేస్ ఇఫ్ హీ స్టార్ట్స్ టేకింగ్ రెగ్యులర్లీ, వాడు హీ బికమ్స్ ఎ డిపెండెంట్. అది లేనిది ఉండలేని స్టేజ్కి వచ్చేస్తాడు. డోంట్ గో టు దట్ స్టేజ్. నేను చాలామందిని చూస్తున్నాం ఎవ్రీడే. మేము చాలామంది డ్రగ్ అడిక్ట్స్ని చూస్తున్నాం. చాలామంది యాక్చువల్లీ వీఆర్ టాకింగ్ విత్ సో మెనీ, వీఆర్ డిస్కసింగ్ విత్ సో మెనీ సైకాలజిస్ట్స్. చాలామందితో మాట్లాడుతున్నాం, ఎందుకు అసలు యూత్ ఇట్లా తయారవుతున్నారు ఈరోజు, వై? ఇదివరకు రోజులలో అట్లుండేది, ఈ రోజులలో ఇట్లుండేది, ఎందుకు ఎఫెక్ట్ వస్తుంది? బికాస్ ఆఫ్ జనరేషన్ గ్యాప్. ఎవ్రీబడి నోస్ జనరేషన్ గ్యాప్ అన్నది అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ హౌ జనరేషన్స్ ఎందుకు మారుతున్నాయి? ఎందుకు తీసుకున్నప్పుడు ఇదివరకు రోజులలో చాలా కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేది, అందరు కలిసి ఉండేది, ఎవరిదో కంట్రోల్ ఉండేది ఇంట్లో. తర్వాత మీరు ఈరోజు చూసుకుంటే వెన్ ఇట్ కమ్స్ టు జెన్జీస్, ఈ డేస్కి వచ్చినప్పుడు జెన్జీ, ఈ రోజుల్లో చదువుకునే వాళ్ళు, పెద్దదానికి వచ్చిన వాళ్ళు అంతా జెన్జీసే ఉన్నారు. కాబట్టి వీళ్ళల్లో ఏమవుతుందంటే కంట్రోల్ అనేది లేదు. దే ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ ఈజీలీ. అన్నీ ఈజీగా వచ్చేస్తున్నాయి లైఫ్లో. ఇఫ్ యూ వాంట్ వాచ్ ఎ మూవీ, యూ కెన్ వాచ్ ఇన్ యువర్ టీవీ, simply sitting in the sofa and watch. And if you want to buy something, you can order in Blinkit, Amazon, anything, you can get it. Abundant money. 1-2 children untunnaru, parents enta adigina ichestunnaru. They don't care about money, they don't care about enjoying anything, movies, clothes, shoes, whatever they want, they will get within minutes. But what they don't get is satisfaction and pleasure. లైఫ్లో ఆ రెండు లేవు ఈరోజు.
ఇంకోటి, వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రెండ్స్, మనం 1970, 1980s, if you go back to 1970 and 1980s, average a person was having around 60 to 80 friends. మన హై స్కూల్లో చదివే ప్రతి ఒక్కళ్ళు, పాత తరం వాళ్ళని తీసుకోండి, హై స్కూల్లో చదివే ప్రతి ఒక్కడు వాళ్ళకి ఫ్రెండే ఉంటారు, కాలేజీలో చదివే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఫ్రెండే ఉంటారు. ఈరోజు చూడండి, వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రెండ్షిప్, చాలామందికి ఫ్రెండ్స్ లేరు, ల్యాక్ ఆఫ్ ఫ్రెండ్స్. ఈవెన్ 2 to 4 ఫ్రెండ్స్, 2 to 3 ఫ్రెండ్స్, 1 ఫ్రెండ్ కూడా ఉండని వాళ్ళు ఈ జనరేషన్లో చాలామంది ఉన్నారు. ఈవెన్ రిలయబుల్ ఫ్రెండ్, దే కాంట్ సే ఎనీథింగ్. అందుకే సూసైడ్స్ పెరిగిపోతున్నాయి, అందుకే డిప్రెషన్స్ పెరిగిపోతున్నాయి, అందుకే యాంగ్జైటీ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీబడి టు టెల్ సంథింగ్ అబౌట్ దెమ్. వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోవటానికి లేరు. దే ఆర్ నాట్ వెరీ క్లోజ్ టు ఫ్యామిలీస్, దే ఆర్ నాట్ వెరీ క్లోజ్ టు ఫ్రెండ్స్, ఎవరు లేరు, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇదంతా ఈ సోషియో ప్రాబ్లమ్స్, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ లీడింగ్ టు డిప్రెషన్, యాంగ్జైటీ ఇష్యూస్, మెంటల్ డిజార్డర్స్, ఇవన్నీ వస్తున్నాయి. ఇన్ ఆర్డర్ టు మేనేజ్ ఆల్ దీస్ ప్రెషర్స్, ఇదంతా దే ఆర్ గోయింగ్ ఇన్ టు బ్యాడ్ హ్యాబిట్స్. ఈ బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో మీరందరు బీయింగ్ డాక్టర్స్, మీరు ఇంత చదువుకున్నారు, అంతా ఐ నో యు ఆల్ నో వెల్, బట్ దేర్ ఆర్ మెనీ ఆల్టర్నేట్స్. మనకు ప్రెషర్ ఉంది, ఏం చేయాలి? మనకు ప్రెషర్ వచ్చేది ఏంటి? కార్టిసాలా, వాటెవర్, కార్టిసాల్ సంథింగ్. మనకు డిప్రెషన్ వచ్చినప్పుడు కార్టిసాల్ వస్తుంది, మనకు డిప్రెషన్ ఫీలింగ్ వస్తుంది, యాంగ్జైటీ ఫీలింగ్ వస్తుంది, ప్రెషర్ ఫీలింగ్ వస్తుంది. ప్రెషర్లోంచి ఎట్లా బయటపడాలి? దెన్ యూ స్టార్ట్ డూయింగ్ సమ్ వాకింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. ఎస్, మనకు నెక్స్ట్ హార్మోన్ని మనం తీసుకోవాలి, మనకు ప్లెజర్ వచ్చేది ఇంకోటి తీసుకోవాలి. ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యేటట్టు చేయాలి. ఎండార్ఫిన్స్ ఎట్లా రిలీజ్ అవుతాయి మనకి? యూ గో ఫర్ ఏ ప్లే, మంచిగా ఆడండి, మంచిగా వాక్ చేయండి, మంచి సైక్లింగ్ చేయండి, మంచి ఇంకేదైనా చూడండి. అదర్వైజ్ వాచ్ ఎ మూవీ. ఏదో మనకి ఇంకా చాలా ఉన్నాయి కదా బ్రెయిన్లో, సెరిటోనిన్, ఆక్సిటోసిన్, మెడిటేషన్. యూ కెన్ ప్లే విత్ యువర్ పెట్స్, యూ కెన్ టాక్ టు యువర్ బెస్ట్ ఫ్రెండ్. Instead of doing all these, everybody is going into boozing, smoking, and doing weeds, doing drugs. So, I am sitting here and talking to you. నేను చెప్తున్న ఈరోజు జనరేషన్స్లో మనం ఆల్మోస్ట్ 2019 స్టాటిస్టిక్స్ తీసుకున్నప్పుడే there are 3 crores drug dependents in India. 2019లో ఇది నాకు తెలిసి ఇప్పటికీ ఒక 10 folds 15 folds అయ్యి ఉంటుంది, ఈజీగా అయ్యి ఉంటుంది. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అవుతుంది ఈ టైంలో. గాంజా ఎక్కడ అయితే అక్కడ దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుంది అనవచ్చు. బీయింగ్ ఏ పోలీస్, మీరు అందరూ ఉండగా మరి గాంజా మీ పని కదా, మరి మీరు కంట్రోల్ చేయాలి కదా, మరి అది చేయకుండా వచ్చి మాకు మాటలు చెప్తున్నారు అనుకోవచ్చు. అంతే కదా, బికాస్ వీఆర్ బీయింగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, వీ హ్యావ్ టు డూ strict regulation is to control it is our duty, but it is a responsibility of every stakeholder in the society. సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరు చేయాలి. ఎంతమందిని పట్టుకుంటాం? మేము చెప్పాం లాస్ట్ 10 daysలో 785 మెంబర్స్ని పట్టుకున్నాం. ఇంకోటి, పోలీస్ కూడా అన్నీ చేయలేరు. దిస్ ఇస్ క్లియర్. ఎందుకంటే తెలంగాణ పాపులేషన్ is 4.5 crores and our police organization, we have totally 84,000 employees. చూడండి, how can we control 4.5 crores with 84,000 of police force? కాబట్టి ప్రతి ఒక్కటి పోలీస్ సూపర్ మ్యాన్ కాదు. సినిమాల్లో చూస్తే మీరు ఏమన్నా అనుకోవచ్చు, సినిమాలో అన్నీ వాడే చేస్తాడు, కానీ బయట చేయలేడు. ఎందుకంటే బికాస్ మీరు డాక్టర్ అయినారు, నేను పోలీస్ అయినా, దట్ ఈస్ అ డిఫరెన్స్. సినిమాల్లో కూడా డాక్టర్ హీరో అయితే అన్నీ చేస్తాడు, ఆడు గుండెని చేతిలో పట్టుకొని కూడా పరిగెత్తుతాడు. అయితే ఇవన్నీ బయట చేయలేరు, బయట సాధ్యం కాదు. వీఆర్ ఆల్సో లిమిటెడ్ టు, మాకు కూడా కొంత లిమిటేషన్సే ఉంటాయి. బట్ ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కంట్రోల్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ సెల్ఫ్ కంట్రోల్, స్ట్రాంగ్ డిటర్మినేషన్, ఈ రెండు ఉంటే మీరు డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు, అసలు గాంజా అనేది ఎవడు కొనున్నప్పుడు అమ్మేవాడు ఎవడు ఉంటాడు? సో
ఆ డ్రగ్ డిమాండ్ పెరుగుతున్న కొద్దీ కన్జ్యూమర్స్ పెరుగుతున్న కొద్దీ డ్రగ్ డిమాండ్ పెరుగుతున్న కొద్దీ పెడ్లర్స్ పెరుగుతుంటారు, సప్లయర్స్ పెరుగుతుంటారు, అన్నీ వస్తుంటాయి. వెన్ నోబడి ఎవ్రీబడి దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీథింగ్, ఎవడు ఉండడు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కూడా మనం ఏమనుకుంటాం, చాలా విషయాల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది జనరల్గా మర్చిపోతున్నాం ఈ రోజులలో. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా తగ్గిపోతుంది పబ్లిక్లో కూడా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్టికులర్ పర్సన్ హియర్. ఏమవుతుంది, నాకెందుకులే అని మనం ఈరోజు వెళ్తున్నాం, ఒక రోడ్ మీద యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేస్తున్నాం, ఎవ్రీబడి స్టాప్స్ ఇమ్మీడియట్లీ, అవునా కదా? యాక్సిడెంట్ కాగానే ప్రతి ఒక్కరు ఆగిపోతారు ఇమ్మీడియట్గా. దెన్ స్టార్ట్ టేకింగ్ వీడియోస్ అండ్ ఫోటోగ్రాఫ్స్. నోబడీ వాంట్స్ టు హెల్ప్ హిమ్. లైక్వైజ్ మనం ఏదైనా తీసుకుంటున్నారు, ఎవరైనా నాకెందుకులే అంటారు, వీడియో తీసుకొని ఇమ్మీడియట్లీ హ్యాస్ టు పోస్ట్ సంబడి, అరే ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని అందరూ చెప్పాలి, వాడేదో చెప్పాలి. దెన్ యువర్ డోపమైన్ స్పైక్స్, అంటే నువ్వు చేసిన గ్రేట్ పనికి నీకు డోపమైన్ రిలీజ్ అవుతుంది, యూ విల్ ఫీల్ హ్యాపీ. ఇట్లా తయారైంది సొసైటీ. సో ఫీల్ రెస్పాన్సిబుల్. మీరు ఇంకా చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మీరు క్రీమ్ ఆఫ్ ఫ్యూ. హైదరాబాద్ మనం అనుకున్నాం ఈరోజు తెలంగాణలో 4.5 crores పాపులేషన్ ఉన్నారన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ ఐ థింక్ దేర్ విల్ నాట్ బి మోర్ దెన్ 1,500 to 2,000 ఉంటారు సార్. వాటెవర్ ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు తయారయ్యే వాళ్ళు అందరు కలిస్తే, ఐ డోంట్ నో, నాకు ఆ స్టాటిస్టిక్స్ తెలియదు పెద్దగా. బట్ రెస్పాన్సిబుల్ ఫీల్ కాండి, ఎందుకంటే మీరు చెప్తే ప్రతి ఒక్కళ్ళు వింటారు, మేము కూడా వింటాం. టీచర్ల తర్వాత ఎక్కువ వినేది డాక్టర్లనే. ఫస్ట్ టీచర్లు వింటారు, ఎందుకంటే ఆ వయసులో ఏం తెలియదు కాబట్టి వింటాం. అన్నీ తెలిసిన తర్వాత వినగలిగేది ఓన్లీ డాక్టర్ల మాటే. కాబట్టి ఫీల్ రెస్పాన్సిబుల్. సొసైటీలో మనం వీఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ. సొసైటీ ఎంత పీస్ఫుల్గా ఉంటే మన లైఫ్స్ అంత పీస్ఫుల్గా ఉంటాయి. సొసైటీ ఎంత చెడిపోతుంటే వీ కెనాట్ లివ్ ఇన్ ద సొసైటీ. మనం ఉండలేము, రేపు మన పిల్లలు ఉండలేరు, రేపు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ ఉండలేవు. సో ఎవ్రీబడి, మీరు ఈరోజు మేబీ క్విట్ స్మోకింగ్, క్విట్ ఇదంతా ఆల్రెడీ అందరు చెప్పారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్, మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోవట్లేదు. బట్ సిగరెట్ ఈస్ ద గేట్వే ఫర్ ఆల్ అదర్ డ్రగ్స్ నవేడేస్. నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నా, ఎవ్రీడే చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి, డోంట్ టేక్ సిగరెట్స్. ఎవరైనా ఉంటే ఆపేయండి, లేదా మీకు తెలిసిన వాళ్ళు స్మోక్ చేస్తుంటే ఆపమని చెప్పండి. బికాజ్ మీరు అందరూ ఇయర్లీ ఒక్కడిని ఆపినా కూడా ఎంతోమంది అవుతారు ఫ్యూచర్లో. అది చాలా పెద్ద ఫిగర్కి వెళ్ళిపోతుంది, చాలా పెద్ద నెంబర్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి హియర్, ప్లీజ్ డోంట్ డూ. అడ్వైజ్ ఎవ్రీబడి, మీ పక్కన ఎవరన్నా ఉండి వాడు ఎవడన్నా కన్జ్యూమ్ చేస్తున్నా, వాడు కొత్తగా సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నా, లేదా వాడు ఇంకేదైనా బ్యాడ్ హ్యాబిట్లో ఉన్నా, వాడు ఒకవేళ డిప్రెషన్లో ఉన్నా, మీరు కొద్దిగా అడ్వైజ్ చేయండి. బికాస్ పీపుల్ విల్ లిజన్ టు యూ. మీ మాట ప్రతి ఒక్కళ్ళు వింటారు.